ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివ, నేను వెళ్ళాలి, ఉంటాను, బాయ్. అక్క, నీకేం చెప్పానే? అతన్ని కలవద్దు అని చెప్పానా లేదా? అయినా వినవా? గుళ్ళో నీకు చెప్పాను కదా, నువ్వైనా మారవా? కొంచెమైనా బుద్ధుండాలి. నీకు నువ్వు ఆత్మ విమర్శన చేసుకో. నువ్వు చేస్తుంది కరెక్టో కాదో తెలుస్తుంది. అక్క, నీ దృష్టిలో నేను చేస్తుంది తప్పే, మరి నువ్వు చేస్తుంది ఏంటక్కా? నాకు నీతులు చెప్తున్నావు, మరి నువ్వు చేస్తుంది మంచి పనేనా? నువ్వు బావని ప్రేమించింది అబద్ధం. మీరిద్దరూ చేసుకున్న పెళ్లి మోసం. భార్యాభర్తల్లా మా ముందు తిరుగుతూ మీరు చేస్తుంది అన్యాయం కాదా? 30 రోజుల్లో విడిపోవాలని అగ్రిమెంట్ చేసుకొని పెళ్లి చేసుకొని నువ్వు నాకు బుద్ధులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అక్కా? నీకు నేను చేసిన పని చెప్పినా అర్థం కాదు. అసలు ఈ అగ్రిమెంట్ గురించి నీకు అనవసరమే. అదేంటక్కా, నీ చెల్లెలుగా నా గురించి అంతగా పట్టించుకొని నేను ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నువ్వు చెప్తున్నప్పుడు నా అక్కగా నేను నీ గురించి ఆలోచిస్తాను. నువ్వు నాకు అనవసరమని నువ్వు మాట దాటేస్తుంటే ఎలా? నువ్వు ఈ అగ్రిమెంట్ పేపర్స్ చూసి నాకు మా ఆయనకి ఉన్న బంధం గురించి మరోలా అనుకోకే. ఎందుకంటే ఈ కాగితాల కంటే నా తాళి నిజం. మా బంధం శాశ్వతం. నిండు 100 ఏళ్ళు నేను మీ బావ కలిసే ఉంటాం. అయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఎందుకు రాసుకున్నారు? నీకు అది చెప్పినా అర్థం చేసుకునే వయసు రాలేదే. ఇంకెప్పుడు ఈ టాపిక్ ఎత్తకు. ఇంకోసారి ఆ విక్రమ్ని కలిసావంటే బాగోదు. బుద్ధిగా ఇంట్లోనే ఉండి అమ్మ చెప్పినట్టు విను. నువ్వు తప్పులు చేసేసి నాకు తప్పప్పులు చెప్పొద్దు. నేను మేజర్నక్కా. నాకు ఆలోచించే తెలివి ఉంది. ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకునే బుద్ధుంది. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎంతగా కప్పిపుచ్చాలని చూసినా ఆ అగ్రిమెంట్ అయితే నిజం కదా? నువ్వు ఆ పేపర్లు లాక్కొని నాకు మాయమాటలు చెప్పినంత మాత్రాన నేను చిన్నపిల్లలా ఆ అగ్రిమెంట్ విషయం మర్చిపోను అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకో విషయం అక్క, నాకు విక్రమ్ అంటే ఇష్టం. నేనతన్ని ప్రాణంగా ప్రేమించాను. విక్రమ్ లేకపోతే నేను బ్రతకలేను. ఇది కూడా గుర్తుపెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.